స్త్రీ పురుష సమానత్వానికి అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆయన పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా, ఆర్థికంగా ఎదిగేలా చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. నారీమణులంతా ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు పాల్గొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేయాలని మంత్రి పీతల సుజాత పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను చంద్రబాబు సత్కరించారు. సన్మానం స్వీకరించిన వారు దయచేసి ఖాళీ చేసినట్లయితే తదితరులకు సన్మానం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సిడిపిఓ గారు పుత్తూరు, చిత్తూరు జిల్లా. అలాగే జయంతి గారు చిత్తూరు నుంచి విచ్చేశారు, విమెన్ కానిస్టేబుల్. వారికి కూడా మరి ప్రస్తుతం సన్మానం జరుగుతుంది. జయంతి గారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విజయవాడ తరఫున మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మున్సిపల్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్ కి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. బిరుదు కోటమ్మ గారు, కంగ్రాచులేషన్స్ మేడం. పి మరియమ్మ గారు 28వ డివిజన్, అలాగే పి కరుణ గారు 21వ డివిజన్. శానిటరీ వర్కర్స్ గా పనిచేసి మరి కమిషనర్ గారైనటువంటి వీరపాండ్యన్ గారి సమర్థత ఈ ఆడిటోరియం చూస్తూనే అర్థమవుతుంది. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి చక్కటి కృషి చేసినటువంటి గౌరవనీయ వ్యక్తి. వారికి ఒక్కసారి అభినందన మందారాలు అర్పించాలి. ఎందుకంటే ఇంతమంది మనం కన్వీనియంట్ గా ఇక్కడ కూర్చున్నామంటే వీరపాండ్యన్ గారి కృషి దానికి మూలాధారం. కంగ్రాచులేషన్ సార్. మీ ఆధ్వర్యంలో వర్కర్స్ కి తదుపరి సూపర్వైజర్స్ గా సెలెక్ట్ అయిన వారు, అవార్డ్స్ కి సెలెక్ట్ అయిన వారి పేర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. విజయనగరం నుంచి సిహెచ్ సత్యవతి గారు. ధైర్యాన్ని ఇస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారనేది నా ప్రగాఢమైన నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ఆలోచించింది ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. ఈ దేశంలో ఫస్ట్ టైం కంట్రీలో ఇంట్లో వంట చేసినప్పుడు కళ్ళ నీళ్లు ఇవన్నీ రావడం చూసిన తర్వాత నేను కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి 35 లక్షల వంట గ్యాస్ కనెక్షన్స్ ఆ రోజుట్లో నేను ఇప్పించారంటే అదే నాకు ఆ రోజు ఉన్నటువంటి కమిట్మెంట్ కూడా. 2019 లోపల 100% మరుగుదొడ్లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు ఇంటికొకరు డాక్రా సంఘాల్లో మెంబర్గా ఉండాలి. 90 లక్షల కుటుంబాలు ఉన్నారు. ఇంకా ఒక 5-10 లక్షల కుటుంబాలుంటే వారిని కూడా చేరమంటాం. మహిళల ద్వారా ఈ రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళాభివృద్ధికి మూలము ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతో మనసులో నింపుకొని ముందుకు సాగటం ద్వారానే మహిళా సాధికారత సాధించుకోగలుగుతాం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ధైర్యం అనేది, ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా ముందుకెళ్ళాలి.